భారత ప్రధాని మోదీ డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కు ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా అనుకోని అవాంతరం వచ్చి పడిందని సమాచారం. నిజానికి ఇది జపాన్ సహకారంతో మొదలైంది. ఇప్పుడు అదే జపాన్ భారత్ కు అనేక అడ్డంకులు సృష్టిస్తుందని వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జపాన్ తమ దేశంలోని కంపెనీల నుంచే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, సిగ్నలింగ్ పరికరాలు కొనాలని డిమాండ్ చేస్తుంది. దీంతో ఈ ప్రాజెక్టుకు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. ముంబై అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి జపాన్ భారతదేశంలో చాలా విషయాలపై బయటకు కనిపించని ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఓ జాతీయ మీడియాలో వచ్చిన కథనం మేరకు భారత రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నేతృత్వంలోని అధికారుల బృందం ఇటీవల జపాన్ కు 3 రోజుల పర్యటనకు వెళ్లింది. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం జపాన్ తన కంపెనీల నుంచి రైలు సెట్లు, సిగ్నలింగ్ వ్యవస్థలను కొనుగోలు చేయాలని కోరుతుంది. అలాగే ప్రాజెక్టు వ్యయం పూర్తి చేసే సమయానికి సంబంధించి ఇరు పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని చెబుతున్నారు. ఇప్పటికే 2027లోగా ముంబై అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు నడపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర మంత్రి వైష్ణవ్ తో పాటు రైల్వే బోర్డు సభ్యుడు అనిల్ కుమార్ ఖండేల్వాల్, నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి వివేక్ కుమార్ గుప్తా కూడా జపాన్ వెళ్లారు. వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ కూడా ఈ ఏడాది చివరిలో టోక్యోలో పర్యటించనున్నారు. 508 కిలోమీటర్ల పొడవున నిర్మించబోయే బుల్లెట్ ప్రాజెక్ట్ కోసం గుజరాత్, మహారాష్ట్రలో భూసేకరణ పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. 215 కిలోమీటర్ల మేర వయాడక్ట్ పనులు కూడా పూర్తయ్యాయి. కానీ భారతదేశం, జపాన్ మధ్య రోలింగ్ స్టాక్ విషయం ఇంకా తేలలేదు. అంటే బుల్లెట్ రైల్ ఇంజన్, బోగీలతో కూడిన సెట్లు, సిగ్నల్ సిస్టంలను సరఫరా చేయడానికి అయ్యే ఖర్చుకు సంబంధించిన చర్చలు ముందుకు సాగడం లేదు. గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు ఈ ప్రాజెక్టు కోసం జపాన్ అన్ని రకాల సాంకేతిక మద్దతు, సాంకేతికతను అందిస్తుంది. అయితే దాని షరతు ఏమిటంటే సిగ్నలింగ్ సిస్టమ్, రైల్ సెట్లను జపాన్ కంపెనీల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ యొక్క రుణ నిబంధనల ప్రకారం కవాసాకి, హితాచి వంటి జపాన్ కంపెనీలకు మాత్రమే ఈ టెండర్లు వేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆకాశాన్నంటేలా పెరుగుతున్న ప్రాజెక్టు వ్యయంపై ఏకాభిప్రాయం లేదు. దీనికోసం మొత్తం బడ్జెట్ 1,08,000 కోట్ల రూపాయలు కాగా అందులో ఇప్పటికే 60,372 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఖర్చులో ఎక్కువ భాగం మౌలిక సదుపాయాల కల్పనకే వెచ్చించారు. రైలు సెట్లను కొనుగోలు చేయడానికి సిగ్నలింగ్ సిస్టంలను ఇన్స్టాలేషన్ కూడా జపాన్ నుంచే కొనుగోలు చేసే ప్రాజెక్టు ఖర్చు ఇప్పటి ముప్పటిగా పెరుగుతున్నట్లు సమాచారం. దీన్ని బట్టి ప్రాజెక్టు వ్యయం తడిసి మోపుడయ్యే అవకాశం ఉందని స్పష్టమవుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే షింకాన్సెన్ టెక్నాలజీపై ఆధారపడిన జపాన్ రైలు సరిగ్గా 60 సంవత్సరాల క్రితం, అంటే అక్టోబర్ 1, 1964న ప్రారంభించబడింది. అది ముంబై నుంచి అహ్మదాబాద్ కు దాదాపు 3 గంటల్లో దూరాన్ని చేరుతుందని అంచనా. ఈ ఏడాది ప్రారంభంలో సూరత్, బలిమోరా మధ్య బుల్లెట్ రైలు 2026లో ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి వైష్ణవ్ పలుమార్లు తెలిపారు. అయితే ఇప్పుడు వస్తున్న చికాకులతో ఈ గడువు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బుల్లెట్ ట్రైన్ అంటే జపాన్లోని హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ లో అత్యంత సక్సెస్ఫుల్ ప్రయాణికులు రైలు. దీన్ని జపనీస్ లో షికాన్సెన్ అంటారు. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల ఈ రైలు ప్రయాణికులకు అసాధారణమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. బుల్లెట్ ట్రైన్ అన్నది ఎంత పాపులర్ అంటే 2022లో విడుదలైన అమెరికన్ యాక్షన్ కామెడీ సినిమా పేరును ఇందులో ప్రస్తావించారు. అలాంటి రైలును మన దేశంలోనూ నడిపించాలన్నది ప్రధాని మోదీ కోరిక. పైగా అది తన సొంత రాష్ట్రం నుంచే మొదలు కావాలని కోరుకున్నారు. అయితే నానాటికి పెరుగుతున్న ఆలస్యం కారణంగా ధరలు ఆకాశంలోకి చేరాయి. దీంతో బుల్లెట్ రైల్ ప్రాజెక్టు విషయం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. దాంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రైలు ప్రోటోటైపు మన దేశంలోనే తయారు చేసుకునేలా ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికీ అందిన సమాచారం మేరకు మొదటి బుల్లెట్ రైలు తయారీ మన దేశంలోని సిలికాన్ వ్యాలీగా చెప్పుకునే బెంగళూరులోనే మొదలు కానున్నాయి. అంతేకాదు బుల్లెట్ ట్రైన్ సర్వీస్ ట్రయల్స్ నిర్వహించబోయే తొలి మెట్రో సిటీగా కూడా బెంగళూరు నిలవనుంది. దీనికి సంబంధించి పనులు, టెండర్లు ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పట్టాలెక్కనుంది. 508 కిలోమీటర్ల కారిడార్ లో మొత్తం 12 ముఖ్యమైన స్టేషన్లు ఉంటాయి. ఈ రైలు గరిష్టంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. రైలు తయారీకి, ఇతర పరికరాల గురించి జపాన్ చాలా డబ్బు డిమాండ్ చేయడంతో హై స్పీడ్ రైలును భారత్ లోనే తయారు చేయాలని నిర్ణయించారు. దీంతో చెన్నైలోని ఐసీఎఫ్ హై స్పీడ్ రైలు తయారీకి టెండర్ ని పిలిచింది. సెప్టెంబర్ 5న టెండర్ పిలువగా బిడ్డింగ్ పత్రాలు సమర్పణ గడువు ముగిసింది. ఈ టెండర్ లో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ BEML ముందుకు వచ్చింది. టెండర్లో పాల్గొనడానికి మరే ఇతర కంపెనీ ముందుకు రాకపోవడంతో BEML ఇప్పుడు భారతదేశపు మొదటి హై స్పీడ్ రైలును అభివృద్ధి చేసే పనిని చేపట్టబోతుంది. BEML బెంగళూరు ప్లాంట్ లో భారతదేశపు మొట్టమొదటి హై స్పీడ్ రైలును తయారు కానుంది.
అగ్రిమెంట్ ప్రకారం BEML మొత్తం 2 హైస్పీడ్ రైళ్లను తయారు చేస్తుంది. కేవలం 2 రైళ్లు ఉత్పత్తి టెండర్లో పాల్గొనేందుకు మరే కంపెనీ ముందుకు రాలేదు. 200 నుంచి 250 కోట్ల వ్యయంతో ఒక రైలును తయారు చేసేలా BEML ఆర్డర్ పొంది ఉండవచ్చని సమాచారం. ముంబై అహ్మదాబాద్ రూట్ లో సుమారు 250 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న జపాన్ కి చెందిన షింకన్సేన్ రైల్ కన్నా మన దేశంలో తయారయ్యే బుల్లెట్ ట్రైన్ చౌకగా లభిస్తుంది. జపాన్ కి చెందిన ఈ షింకన్సేన్ రైలు ఖరీదు సుమారు 450 కోట్ల రూపాయలుగా ఉంది. జపాన్ కు చెల్లించే మొత్తంలో 2 రైళ్లు తయారయ్యే అవకాశం ఉంది. అందుకే ఆత్మనిర్భర్ భారత్ విధానంలో మన దేశంలోనే బుల్లెట్ రైలును తయారు చేసుకోవాలని నిర్ణయించారు. ఇందువల్ల ఒక్కో రైలుకు సుమారు 200 కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. BEML తయారు చేసిన హై స్పీడ్ రైలు గరిష్ట వేగం గంటకు 280 కిలోమీటర్లు ఉండనుంది. భారతీయ రైళ్లలో ఇది అత్యంత వేగవంతమైన రైలుగా నిలవనుంది. ఈ రైలు ముంబై అహ్మదాబాద్ మధ్య దూరాన్ని కేవలం 2 గంటల 50 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ హై స్పీడ్ రైలులో మొత్తం 8 బోగీలు ఉంటాయి. 7 బోగీల్లో 3+2 సిట్టింగ్ అరేంజ్మెంట్, మిగిలిన 1 బోగీలో 2+2 సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. అవసరమైతే ఈ రైలుకు మరిన్ని బోగీలను జోడించవచ్చు. కాబట్టి మొదట్లో 8 మంది కోచ్లు మాత్రమే ఉన్నప్పటికీ భవిష్యత్తులో 16 మంది కోచ్లకు పెంచే అవకాశాలు ఉన్నాయి. 2026 డిసెంబర్ నాటికి 2 హై స్పీడ్ రైళ్లలో మొదటి దాన్ని BEML తయారు చేయనుంది. అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఏపీ నుంచి హైదరాబాద్ నగరానికి కూడా ఓ బుల్లెట్ ట్రైన్ నడిచే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ తర్వాత ఏపీ రాజధాని అమరావతికి బుల్లెట్ ట్రైన్ రానుందన్న గుడ్ న్యూస్ తెలిపారు. బుల్లెట్ ట్రైన్ ద్వారా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు పట్టణాలతో అమరావతిని అనుసంధానం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు. దేశంలోని కీలకమైన ఎకనామిక్ హబ్ల గుండా బుల్లెట్ ట్రైన్ ప్రయాణం జరుగుతుందని, దీనివల్ల ఎకానమీ యాక్టివిటీస్ పెరుగుతాయన్నారు. 2026 నుండి బుల్లెట్ ట్రైన్ పనులు ప్రారంభమవుతాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.